హే గాయ్స్, ఫస్ట్ అయితే మాకైతే చాలా అంటే చాలా చాలా బాగా అయిపోయింది దర్శనం. బట్ లేట్ అయిందనమాట సాటర్డే కావడం వల్ల. బట్ ఎనీవే మొత్తానికి అయితే దర్శనం బాగా జరిగింది. అండ్ మేమైతే ట్రెక్కింగ్ వెళ్తున్నాం అనమాట. అండ్ ట్రెక్కింగ్లో మేము ఎంచుకున్న స్పాట్ ఏది చూద్దాం అనుకుంటే మాకు చాలా తక్కువ టైం ఉండే అనమాట. ఆ టైంలో అట్లీస్ట్ ఒక్కటన్నా చూద్దామని చెప్పేసి జ్వాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ అంతేకాకుండా రీసెంట్గా వచ్చిన మన మహోదర్ నరసింహ మూవీలో చూపించినది ఇక్కడే అనమాట, హిరణ్యకశిపుడు అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంటుంది. సగం వరకు మనకి ఇలానే ఉంటుందన్నమాట. అండ్ సగం అయితే మనకి స్టెప్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే ఉగ్రస్తంభం అంటారు కదండి, మనకి ఇదే అనమాట అహోబిలంలో ఉక్కు స్తంభం అనేసి. అక్కడ నుంచి నరసింహస్వామి వచ్చాడని చెప్తారనమాట. అండ్ మొత్తానికి అయితే జ్వాల నరసింహస్వామికి చాలా దగ్గరలో ఉన్నామన్నమాట. అండ్ ఫైనల్లీ రీచ్ కూడా అయ్యాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకైతే ఇట్లా వాటర్ పడుతుంటే మన వాటర్ కింద నుంచి వెళ్ళాలన్నమాట జ్వాల నరసింహస్వామి టెంపుల్కి. అండ్ ఇప్పుడు రీజన్స్ ఇది మనకి రైన్స్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఇప్పుడైతే మనకి మేము వెళ్ళినప్పుడు సరిగ్గా కొంచెం వాటర్ లైట్గా అయితే పడుతున్నాయి. బట్ నేనైతే చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుని, నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ రియాజ్ అలగడ్డ. థ్యాంక్ యూ గాయస్.